హలో గాయ్స్, మేమైతే మా ఇంటికి వచ్చాము. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అయితే మా అమ్మమ్మ అయితే ఇంటి ముందల చెరుకు చెట్లను నాటిందనమాట. పెద్ద పెద్దగా అయిపోయాయి. మా బాబా అయితే చెరుకు తింటా మమ్మీ, చెరుకు తింటా మమ్మీ అనేసి అంటే మా తాతనైతే తోలుకొచ్చాను కొయ్యమనేసి చెట్లను. అండ్ ఇక్కడ మేము వెళ్తున్నాము మా తాత అయితే రెడీ చేసిండు గొడ్డల్ని కట్ చేయడానికి. అండ్ ఇక్కడ మా అమ్మమ్మ ఇల్లు ఇదనమాట. అండ్ ఇంటి ముందు అయితే ఇలా పెట్టింది చెట్లను. అండ్ ఇవైతే అయిపోయాయి, తీయగుంటాయి. చెరుకు అంటే తీయగుంటాయి కదండి, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది. దీనివల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి అనేసి మా తాత చూడండి ఎలా కట్ చేస్తుండో. అండ్ లావుగున్నదే కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. అంటే కొంచెం ముదిరిపోయినాయి అనమాట. అంటే లేతగున్నాయి, టేస్ట్ ఉండవు. కొంచెం మందం ఉన్నాయి అయితే తీయగుంటాయి అనేసి ఇదే చూయించి కట్ చేపించాము. అండ్ ఒకటైతే కట్ చేసిండు. ఆ తర్వాత ఇది వద్దు నాకు ఇంకోటి కావాలనేసి మా బాబు, ఇది నచ్చలేదంట అతనికి, ఇది వద్దు అనేసి ఫస్ట్ అయితే తీసుకుండు. ఒకటి చెట్టు లాగానే పట్టుకుండు చూడండి మా బాబు. అండ్ ఆ తర్వాత ఇంకోటి అయితే కొయ్యమని మారం చేస్తుంటే ఇది నేను పట్టుకున్నా, ఇంకోటి అయితే చూయిస్తుండు కొయ్యమని. ఇంకా ఇంకోటి అయితే కట్ చేపిస్తుండు. మా తాత అంటే ఎవరో కాదు, నాయనమ్మ తాత అనమాట. ఇప్పటిదాకా మా తాతకైతే 90 years రన్ అవుతున్నాయి అనమాట. అతనికి ఇప్పటి వరకు ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు అనమాట, హెల్త్ ఇష్యూస్ కూడా. మామూలుగా అయితే అందరికీ బీపీస్, షుగర్స్ అలా ఉంటాయి కదండి ఈ వయసులో, అంటే సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పటి వరకు మా తాతకి అలాంటివి ఏం ఇష్యూస్ లేవు అనమాట. చాలా హెల్దీగా ఉండు. అండ్ అప్పట్లో చాలా హెల్దీ ఫుడ్స్ తినేవాళ్ళంట. ఇప్పుడు ఇలా కల్తీ అన్నీ వస్తున్నాయని అంటారు, కానీ ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటాడు. అండ్ ఒకటే దెబ్బకి కట్ చేసిండనమాట. అండ్ మా బాబు చూసారా, ఇంకా పక్కనే ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుండు. ఇంకా మేమైతే అన్నీ ముక్కలుగా కట్ చేపించుకుంటున్నాం. ఇంకా తీసుకొని తినొచ్చు అనేసి, ఈజీగా కట్ చేసుకోవచ్చని. అండ్ ఇక్కడ అన్నీ సపరేట్ పీసెస్ కట్ చేపించుకున్నాము. బాబు చూసారా, ఇంకా అది కట్ చేయకముందుకే నోట్లో వేసుకుండా అనమాట. ఇంకా నేనైతే ఒక మంచిగా పీట వేసేసుకొని మంచిగా కట్ చేసి పీసెస్ చేద్దాం అనేసి నేనైతే ఇలా పీట తీసుకున్నాను అనమాట. చిన్న కట్ చేస్తున్నాను. దాని మీదంగా అయితే పొట్టన్ని క్లీన్ చేసేసి అండ్ మంచిగా కట్ చేసి అందరికి ఇద్దామనేసి కట్ చేస్తున్నా. ఇక్కడ చాకుతోనైతే, అంటే నైఫ్తోనైతే కట్ అయితే లేదు, ఇంకో పెద్ద దాంతో అయితే అవుతుందేమో ఈజీగా రిమూవ్. అండ్ ఇక్కడ అయితే కట్ చేస్తున్నా. మంచిగా ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూడాలి. అంటే తీయగా ఉంటాయి. ఇంకో 1 month వరకు అయితే మంచిగా ముదురుతాయి అన్నమాట. ఇంకా టేస్ట్ వస్తాయి ఎక్కువ ముదిరితే అనేసి మా డాడీ అంటుండు. అండ్ మేమైతే ఇప్పుడే కట్ చేపించుకున్నాము. అండ్ ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. చెరుకులో ఫైబర్ ఉంటుంది, బరువుని తగ్గించడానికి సహాయపడుతుంది. అండ్ ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుంది అనమాట. ఎవరన్నా తీసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు చెరుకు రసం. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే, చెరుకు రసం ఎప్పుడన్నా బయటికి వెళ్ళి 1 liter or 2 liter తీసుకొని ఇంటికి తీసుకొచ్చి అది బాగా మరిగించండి. ఒక స్టవ్ మీద పెట్టేసి మంచిగా ఒక హాఫ్, అంటే 2 liters ఇలా మరిగించి హాఫ్ అయిపోతుంది కదండి క్వాంటిటీ. అది మంచిగా చెరుకు పాకం అవుతుంది అనమాట. అది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, తీపి అంటే షుగరు అలా ఇష్టం లేనోళ్ళు మనం టీ అన్నా ఏదన్నా స్వీట్స్ అలా చేసుకున్నప్పుడు, ఏమన్నా చేసుకున్నప్పుడు అది యాడ్ చేసుకోవచ్చు. అందులో చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా మేమైతే అన్నీ కట్ చేపించుకున్నాము. తర్వాత అయితే ఇంకా అన్నీ కట్ చేసుకొని తిన్నాము. నేనైతే మంచిగా అన్నీ క్లీన్ చేసేసి కట్ చేస్తున్నా. ఇక్కడ తింటున్నాము. చాలా బాగున్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. అండ్ ఇది ఎప్పుడు దొరకదనమాట, సీజన్ టైంలోనే వస్తుంది ఇది కూడా. అండ్ తీసుకోండి, హెల్త్కి కూడా మంచిది. అండ్ ఇక్కడ మా అమ్మ కూడా వస్తుందన్నమాట. మేము ఎందుకు వచ్చామంటే, మా అమ్మకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే కాబట్టి వచ్చాను మా అమ్మని చూసుకోవడానికి. అండ్ ఇక్కడ మా డాడీ అయితే కూర్చుండు నవ్వుతుండు. అండ్ మా పాప అయితే ఇక్కడ ఫోన్ చూస్తుందన్నమాట. మా డాడీ ఫోన్ తీసుకొని ఇక్కడ చూడు అంటే ఇంకా చూస్తుంది. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది మా డింపుల్ బేబీ. ఇక్కడ కెమెరామ్యాన్ ఎవరంటే మా బాబే అనమాట. అండ్ ఇక్కడెక్కడనో రొటేట్ చేస్తుండు ఫోన్ని, మంచిగా తీస్తలేడనమాట.
అండ్ చిన్న బాబు కదా, ఆయనకి ఏం తెలుసు, ఇంకా మొత్తం తీస్తుండు. అయినా పర్లేదులేండి, మంచిగానే తీసిండు అనుకోండి. కానీ ఒకటే రొటేట్ చేస్తుండు, అయినా మంచిగానే తీసిండు అనుకోండి. 4 years బాబు. అండ్ మేమైతే ఇంకా చెరుకు కట్ చేసుకొని తిన్నాము. చాలా బాగున్నాయి. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చెరుకు చాలా మంచిది హెల్త్కి, తీసుకోండి అప్పుడప్పుడు. వేరే ఏం జ్యూసెస్ తీసుకోకుండా చెరుకు తాగండి, బాడీకి మంచిది. నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ గైస్.